పిలుపు నీవు విన్నావా? హే గ్లో నీకు చెప్పాలా, యేసు కొరకు నీవు సిద్ధమా? సౌలులా ఆ స్వరం నేను విన్నాను, పౌలునై సేవకు నేను సిద్ధమే. రక్షణ ధ్వని సంధించి సాగుతా, రక్షణ ఈ లోకమంతటా. రక్షణ ధ్వని సంధించి సాగుతా, రక్షణ ఈ లోకమంతటా. హే బ్రో నీవు సిద్ధమా? యేసు పిలుపు నీవు విన్నావా? హే గ్లో నీకు చెప్పాలా, యేసు కొరకు నీవు సిద్ధమా? సమూయేలులా ఆ స్వరం నేను విన్నాను, చర్చిలో పరిచయకు నేను సిద్ధమే. రక్షణ ధ్వని సంధించి సాగుతా, రక్షణ ఈ లోకమంతటా. రక్షణ ధ్వని సంధించి సాగుతా, రక్షణ ఈ లోకమంతటా.
హాయ్ పిల్లలు, బాగున్నారా? మరి 6 రోజులు చాలా సంతోషంగా గడిచిపోయినాయి. మరి చివరి రోజుకి వచ్చాం. మరి మన అంశం నీతిగల నాయకులు కదా. మన నాయకులు బైబిల్లో చాలా గొప్ప నాయకులు ఉన్నారు. మనం కొద్దిమంది మాత్రమే మనం చదివాం. మరి మరింత సమయం ఉంటే కనుక మళ్ళీ అవకాశం ఉంటే మరింత ఇంకా కొత్తమంది బైబిల్లో మనం పాఠాలు నేర్చుకోవచ్చు. మరి చివరి రోజు మరి మీరందరూ ఆసక్తిగా వినండి. మరి లాస్ట్ డే 7 మనం అపోస్తులైన పౌలు గురించి తెలుసుకుందాం. మరి బైబిల్లో చూసినట్లయితే అపోస్తుల పౌలు గారి చరిత్ర చాలా ఉంటుంది. మరి కొత్త నిబంధనలు అనేక పత్రికలు, సుమారుగా 14 పత్రికలు రాశారు అపోస్తుల పౌలు గారు. మరి పౌలు అంత మాత్రమే కాదండి, మరి దేవుడి సేవ మరి గొప్పగా చేశాడు తను. మరి శిష్యుల్లో ఒకటి కాకపోయినప్పటికి కూడా అపోస్తుల పేరుని సంపాదించుకున్న గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం. మరి అపోస్తులైన పౌలు అనేక మందిని మరి నడిపించాడు, గొప్పగా దేవుని సేవ చేశాడు. మరి ఏ విధంగా అపోస్తులైన పౌలు గొప్ప నాయకుడైన మనం ఈరోజు చూద్దాం. మరి అందరూ కూడా తీయండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి బుక్స్ పెన్ కూడా దగ్గర పెట్టుకోండి. మరి ఎవరు కూడా ఈ యొక్క వీబీఎస్ పాఠాలు మిస్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. మరి లెసన్లోకి వెళ్దాం. మరి అపోస్తులైన పౌలు మరి మొదట్లో చూసినట్లయితే మరి గమనియల దగ్గర మంచిగా విద్యను అభ్యసించాడు. మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మొత్తం కూడా బాగా పఠించిన ఒక మంచి విద్యావంతుడిగా మనం చూస్తున్నాం. అదే కాక పౌలుకి అనేకమైన మల్టీ టాలెంటెడ్ పర్సన్, అన్ని విషయాల్లో కూడా మంచి టాలెంట్ కలిగిన వ్యక్తి. పౌలుగా పేరుకి రాకముందు అతని పేరు సౌలు. మరి సౌలు మరి మంచిగా దేవుని ధర్మశాస్త్రాన్ని అభ్యసించాడు. మరి క్రీస్తుని అయితే ఇంకా ఎరగలేదండి. మరి అప్పుడు సౌలు మరి పౌలుగా మారకముందు క్రైస్తుని భయంకరంగా హింసించాడు. తీసుకుని భయంకరంగా ఈడ్చుకుని పోయేవాడు, చెరలో పడేసేవాడు, భయంకరంగా కొట్టేవాడు, హింసించేవాడు. క్రైస్తవులు ప్రార్థన చేయటానికి భయపడిపోయేవాళ్ళు. సౌలు వస్తూనే చాలు భయపడి దాక్కునేవాళ్ళు. అలాంటి స్థితికి వెళ్ళిపోయారు. మరి సౌలు ఆ విధంగా ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. ఒకసారి సౌలుకి వర్తమానం అందింది. మరి ఆ దమస్కు ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు మరి యేసునే ప్రార్థిస్తున్నారని తెలిసినప్పుడు దమస్కుకి వెళ్తాకు సిద్ధపడ్డాడు. మరి గుర్రం మీద బయలుదేరినప్పుడు అకస్మాత్తుగా మరి చీకటి కమ్మింది. ఏమి కనిపించలా, గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగుని చూడలేకపోయాడు. ఆ గుర్రం నుంచి కింద పడిపోయాడు. సౌలుకి ఏం కనిపించట్లా, కానీ స్వరం వినిపించింది, సౌలా సౌలా ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరం విన్నప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు. ప్రభువా ఎవరు మీరు అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్నా యేసయ్యనయ్యా అని చెప్పినప్పుడు ఒక్కసారిగా సౌలు హృదయం కరిగిపోయింది. ఎంతకాలం నేను ఎంత పొరపాటు చేశానా, నిజమైన దేవుని నేను చూడలేకపోయినా అనుకున్నాడు. తను ఎప్పుడైతే ఆ ఒక వెలుగు చూసాడో తన కళ్ళు పోయినాయండి. అప్పుడు మళ్ళా అననీయ ద్వారా తను మళ్ళా చూపు పొందుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు సౌలు పౌలుగా మారాడు. 3 నిర్ణయాలు తీసుకున్నాడు తన జీవితంలో. ఒక గొప్ప డెసిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ది ఏంటంటే యాక్సెప్ట్ జీసస్, యేసుక్రీస్తుని అంగీకరించాడు. సెకండ్ పాయింట్, సెట్ ఏ గోల్, ఒక మంచి గోల్ని, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. థర్డ్ పాయింట్, రన్ టువార్డ్స్ గోల్ కదా, ఒక లక్ష్యం పెట్టుకున్న లక్ష్యం వైపు పరిగెత్తాడు. మరి యేసుక్రీస్తుని అంగీకరించాడు. మరి తనకున్న లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం వైపు పరిగెత్తినప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఏ విధంగా తను అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాడు, ఈరోజు చూద్దాం. మరి సౌలు పౌలుగా మారినప్పుడు చాలామంది త్వరగా అంగీకరించండి. ఒక అబ్బాయి మంచి తాగుబోతు అనుకుందాం, బాగా డ్రింక్ చేస్తున్నాడు. వాడు ఒకరోజు మారిపోయాడు, మంచిగా మారాడు. అప్పుడు దాకా పిచ్చి పిచ్చిగా డ్రెస్ వేసుకునేవాడు, ఆ షర్ట్ ఇక్కడ దాకా పైకి లేపుకునేవాడు, బటన్ సరిగ్గా గుండీలు సరిగ్గా ఉండేవి కాదు, ప్యాంట్ సరిగ్గా ఉండేది కాదు, షర్ట్ నిండా బురద ఉండేది. తాగి ఎక్కడో పడిపోయేవాడు, ఆ బురదలో నడుచుకుంటూ వచ్చేవాడు, ఈగల వాళ్ళతో ఉండేవి. చూసి వాళ్ళందరూ అసహించుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఒకరోజు శుభ్రంగా రెడీ అయ్యారు. రెడీ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏమంటారు, అబ్బో వీడు మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని మళ్ళీ ఎక్కడికి బయలుదేరాడు, ఆ సారా కొట్టుకు బయలుదేరాడని చెప్పి అంటారు. అందుకని సౌలుని వెంటనే అంగీకరించలా. కానీ సౌలు తన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడు. తను ఏదైతే లక్ష్యం ఏర్పరచుకున్నాడో దాని వైపు వెళ్తాక సిద్ధపడ్డాడు. సమాజ మందిరం మీదకి వెళ్ళాడు, మరి నిలబడ్డాడు, అందరికి ప్రసంగిస్తున్నాడు. ఇదిగో ప్రజలారా వినండి, మీ కొరకు లోకరక్షకుడు జన్మించాడు, మీ కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పి దేవుని సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశారో అప్పటికి నమ్మని ప్రజలు నమ్మటం స్టార్ట్ చేశారు. ఈరోజు కూడా నువ్వు జీవితాన్ని మార్చుకో.
అర్థమైందా? సరిగ్గా చదవకుండా చదువుని నిర్లక్ష్యం చేయకు. మనకు చదువు చాలా అవసరమైంది. విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. పశువు అంటే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా ఆగిపోవటమే. మరి చదువు బాగా చదువుకో. దేవుని జ్ఞానం కావాలంటే దేవుని బైబిల్ చదవాలి. మరి నీ పుస్తకాలు చదివితే, నీ స్కూల్లో కాలేజ్లో సబ్జెక్ట్స్ వెళ్తే నీకు నీ ఎడ్యుకేషన్ బట్ట మంచి టాలెంట్ వస్తుంది. నీ విద్యని బాగా అభివృద్ధి పంచుకోవచ్చు, మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఎప్పుడు కూడా విద్యని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే దేవుని కూడా నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదు. సౌలు మరి పౌలుగా మారాడు, మరి ట్రైనప్ అవుతున్నాడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, అనేక మందితో కలిసి పరిచర్య చేయడం స్టార్ట్ చేశాడు. పౌలు శీలలో పరిచర్య చేశారు. మరి ఎన్నో కష్టాలు అనుభవించారండి. మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు సౌలుని తీసుకెళ్ళి బాగా బెత్తాలతో కొట్టి మరి సరసాల్లో పడేస్తున్నప్పుడు పౌలు శీలలు ఒకటే చేశారు, స్తుతిస్తా దేవుని గణపరిచారు. మరి బెత్తాలతో కొట్టారండి, బాగా కొట్టారు. కొడితే ఏమవుతారు, రక్తం కారిపోతూ ఉంటాయి. కారిపోతే మన సిచ్యువేషన్ ఏంటి చెప్పండి? మనం ఏ విధంగా ఫీల్ అవుతాం? అబ్బా అయ్యా అని బాధపడుతూ ఉండే పరిస్థితి. కానీ పౌలు శీల అలా బాధపడలా, సంతోషంతో దేవుని స్తుతించారు కదా. సంతోషంగా ఉంటాను నేను, సంతోషంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను నేను, సంతోషంగా ఉంటాను, ప్రభువులో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, ప్రభువులో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. వేదనలు వచ్చినను, బాధలు వచ్చినను, వేదనలు వచ్చినను, శోధనలు వచ్చినను, ప్రభువులో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. చూసారా పిల్లల? మరి పౌలు శీలలు బాధల్లో కూడా దేవుని సంతోషంగా స్తుతించారు. మరి పౌలు గారు రాసిన పత్రికలు 14 ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలు మంచి మంచి మాటలు మనకు కనిపిస్తాయి. ఎల్లప్పుడూ సంతోషించండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఇదిగో నీ కొరకు జీవకిరీటం ఉంచబడింది, గురి ఎద్దకే పరిగెడుతున్నాను. సో మంచి మంచి మాటలు మనం చూడొచ్చు. పౌలు గారు అంత గొప్పగా దేవుని పరిచయం చేశారు. మరి ఒక్కోసారి వాళ్ళ పరిచయంలో డబ్బులు కూడా ఉండేవి కాదు. మరి తనే సొంతగా గుడారాలు కుట్టేవాడు, టెంట్స్ కుట్టేవాడు, కుట్టి పరిచర్లో సహాయపడేవాడు, అనేక మంది సహాయం చేసేవాడు. అలా పౌలు విషయంలో ఎన్నో గొప్ప పనులు మనం చూస్తూ ఉంటాం. పౌలు తన గోల్ని సెట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించాడో ఒక గోల్ని సెట్ చేసుకున్నాడు. ప్రభువా నీ కొరకు నేను జీవిస్తా, అది మరణమైనా, దుఃఖమైనా, బాధ అయినా, వేదనైనా సరే నీ కొరకే బతుకుతానని ఒక నిర్ణయం ఏర్పరచుకున్నాడు. ఇదిగో నా గురి యేసయ్యే, ఆ గురి ఎద్దకు పరిగెడతా ఉంటా, నా పాదం తొట్టిల్లకుండా దాన్ని కాపాడే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి మంచి నిశ్చయం కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు చదువుకుంటున్నావు, ఎన్నో కష్టాలు వస్తాయి, నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు ఫీజు కట్టే స్తోమత లేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నీ జీవితం దేవుడికి అర్పిస్తావో దేవుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్క సహాయం చేస్తాడు ఖచ్చితంగా. మనం ఒక వ్యక్తిని చూద్దాం. అతని పేరు ఏంటంటే విలియం కేరీ. విలియం కేరీ కష్టపడి ఇండియాకి వచ్చాడు, ఇష్టపడి వచ్చాడు, కష్టపడి వచ్చాడు. ఒకప్పుడంటే ఇప్పుడంటే ఫ్లైట్ ఎక్కితే నెక్స్ట్ డే కల్లా దిగిపోవచ్చు ఇండియాలో. అప్పుడు ఓడ ప్రయాణం చేసేవాడు, ఎన్నో నెలలు పట్టే, తుఫాన్లు వచ్చేయి, మరి ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు, సేఫ్టీగా ఉంటాం లేదు తెలియదు, అసలు బ్రతుకుతాం లేదు తెలియదు. కానీ తనకున్న ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక టార్గెట్, ఒకే ఒక గోల్, నేను ఇండియాకి రావాలి, దేవుని వాక్యం చెప్పాలి. వచ్చాడు, ఇండియాలో అనేక ప్రాంతాలు తిరిగాడు, దేవుడి వాక్యం చెప్పాడు, బైబిల్ని తర్జమా చేశాడు, ఎన్నో గొప్ప పనులు చేశాడు కదా. బాల వివాహాలను ఆపాడు, ఎన్నో గొప్ప పనులు చేశాడు విలియం కేరీ గారు. మన ఈరోజు మన ఇండియన్ స్టాంప్ మీద విలియం కేరీ ఒక ఇమేజ్ని, ఒక ప్రతిభను మనం చూడవచ్చు. అంత గొప్ప పనులు మనం చేశాడు. విలియం కేరీ ఒక లైబ్రరీ స్టార్ట్ చేశాడు, ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు, ఎన్నో న్యూస్ పేపర్ రావటానికి అన్నిటికి కారణం విలియం కేరీ. ఇంత గొప్ప పరిచయం చేసిన విలియం కేరీ ఎందుకు చేశాడంటారు? తన లక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు ఫస్ట్ యాక్సెప్ట్ జీసస్, సెట్ ఏ గోల్, రన్ టువర్డ్స్ ద గోల్. యేసుక్రీస్తుని అంగీకరించాడు, ఒక గోల్ సెట్ చేసుకున్నాడు, ఆ గోల్ వైపు పరిగెత్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, రన్నింగ్ రేస్ ఉంటుంది. రన్నింగ్ రేస్ అప్పుడు ఏం చేస్తారు? అందరూ పొజిషన్లో ఉంటారు, టేక్ పొజిషన్లో ఉంటారు. ఎప్పుడైతే మరి సిగ్నల్ చూపిస్తారో అప్పుడు పరిగెడతారు. ఎక్కడ దాకా పరిగెడతారు? వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, ఆ రిబ్బన్ ఉంటుంది. ఆ రిబ్బన్ దాకా ఎవరైతే ఫస్ట్ ఆ రిబ్బన్ టచ్ అవుతారో వాళ్ళు ఆ యొక్క పరుగు పందెంలో గెలిచినట్లు. అదేవిధంగా పౌలు కూడా తన జీవితాన్ని దేవుడికి సమర్పించాడు, దేవుడి వైపే పరిగెత్తాడు. కష్టాలు రాని, ఇబ్బందులు రాని దేవుని సువార్త ఆపలా. ఎన్నో వాడ ప్రయాణాలు చేశాడు. మనం అపోస్తుల కార్యములు చూస్తే 3 ప్రయాణాలు చూస్తాం. 3 ప్రయాణంలో అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించాడు, అనేక సంఘాలను బలపరిచాడు, అనేక సంఘాలకు ఉత్తరాలు రాశాడు.
మీరు ఇలా సంఘాన్ని బలపరుచుకోవాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు, మనం వేషధారులుగా జీవించకూడదు, దేవుని బిడ్డలుగా జీవించాలి, నీలో ఈ తప్పులుంటే ఇలా సరిదిద్దుకోవాలి, బలహీన పడకు, ధైర్యంగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయి, కష్టాల్లో దుఃఖాల్లో నువ్వు దేవుని స్తుతించు, సంతోషం కలిగిన బాధ కలిగిన ఏం చేయాలి, దేవుని స్తుతించాలి. ఇన్ని గొప్ప మాటలు పౌలు చెప్పాడు. అనేక మందిని శిష్యులుగా చేశాడు. ఎన్నోసార్లు హింసింపబడ్డాడు, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, 2 సార్లు. ఒక్కసారి ఒక దెబ్బ పడితే చాలండి, చుట్టుకొని ఒళ్ళుని చీల్చేస్తుంది. అలా సుమారు 2 సార్లు 39+39 అన్ని కొరడ దెబ్బలు తిన్నాడు. కానీ దేవుడి సువార్తను ఆపలా, ఏనాడు కూడా తన వెనకడుగు వేయలా. సో ముందడిగే వేస్తాడు. విలియం కేరీ కూడా ఇండియాకి వచ్చాడు, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు. తన జీవితంలో అన్నీ కోల్పోయినాయండి. సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయినాయి, ప్రింట్ చేసిన బైబిల్స్ కాలిపోయినాయి, బాధపల్లా, కొడుకు చనిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది. ఎన్ని జరిగినా సరే దేవుని మాత్రం విడిచిపెట్టలా. ఈరోజు పిల్లలు, మరి మీరు కూడా మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోబాకండి, మంచి భవిష్యత్తుని పాటు చేసుకోబాకండి. మీ జీవితంలో మంచి గోల్ సెట్ చేసుకోండి. నేను ఏ విధంగా ఉండాలి, నా తల్లిలో ఏ విధంగా జీవించాలి. మరి ఈనాడు యవనస్తులు అనేక రకాల భాషలకు బానిసలు అయిపోతున్నారు. మరి ట్రైన్లో వెళ్తా ఫొటోస్ తీసుకుంటున్నారు, ప్రాణం అపాయం ముంచుకొస్తుంది, లెక్క చేయట్లా. టిక్టాక్ చేస్తా చనిపోయిన చాలామంది ఉన్నారు. మరి ఎన్నో వీడియోస్ చేస్తా మరి రకరకాల స్టిల్స్లో ఉండి ఏదో చేద్దామని తమ జీవితాలు ఏదో అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైక్ రేసులు, ఇష్టానుసారంగా బైకులు నడపటం, యాక్సిడెంట్స్ మేము అందరం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా మన జీవితంలో సరైన నిర్ణయం లేకపోవటమే. మన జీవితం సరిగ్గా సెట్ చేసుకోకపోతే అది మధ్యలోనే ముగిసిపోతుంది. అలా ఉండకుండా మన జీవితం సరైన గోల్ సెట్ చేసుకుందాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని వైపు పరిగెడదాం. నీకు వచ్చే బహుమతి ఏంటి సార్? జీవకిరీటం. పౌలు గారు చెప్తున్నారు, ఈ లోకంలో అన్నీ కూడా నాకు పెంటతో సమానం, నాకు నా యేసయ్య ఉండగా ఏది గొప్పది కాదు, ఇదిగో నా కొరకు పైలోకంలో జీవకిరీటం ఉంచబడింది అని గట్టి విశ్వాసంతో చెప్పగల ఒకే ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలు. మరి అంత గట్టి నిశ్చయిత కలిగి పౌలు గారు ఉన్నారు. మరి ఈరోజు నువ్వు ఉంటున్నావా? ఒకసారి ప్రశ్నించుకుందాం. పౌలు ఎన్నో గొప్ప పనులు చేశాడు. మరి పౌలు గారు చేసుకున్న 3 డెసిషన్స్: యాక్సెప్ట్ జీసస్, సెట్ ఎ గోల్, రన్ టువార్డ్స్ గోల్. యేసయ్యని అంగీకరించాడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు, ఆ మంచి గోల్, మంచి లక్ష్యం వైపు తన పరుగు పంద్యాన్ని స్టార్ట్ చేశాడు. దేవుని సువార్త చేశాడు, అనేక మందికి సువార్తను అందించాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక మందికి సువార్తని ప్రకటించాడు, అనేక మందిని మారు మనసు పొందించి బాప్తిసం ఇచ్చి అనేక మందిని ఏసీ యొద్దకు నడిపించాడు. ఈరోజు నువ్వు ఎంతమందిని ఏసీ యొద్దకు నడిపించక సిద్ధంగా ఉన్నావు తమ్ముడు, చెల్లి? మరి మీరు ప్రశ్నించుకోవాలి. మరి ఎంత కష్టం వచ్చినా సరే దేవుని వైపు నుంచి తొలగిపోకు, ఆయన అడుగుజాలలో ఉండు, మార్గంలో నడుగు, సత్యాన్ని అన్వేషించు, జీవంలోకి రా. మరి యేసయ్య మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని చూపించాడు. ఈరోజు కూడా నువ్వు జీవం కలిగి ఉండు, ఆ యొక్క జీవ మార్గంలో నువ్వు నడవాలని చెప్పి నేను మనందరం కోరుకుంటున్నాం. మరి విలియం కేరీలాగా గొప్ప సేవ చేయాలి, మంచి మిషనరీ ఇవ్వాలి. మరి రోజులు సమీపంగా ఉన్నాయి, మరి త్వరగా బాప్తీసం తీసుకొని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. అర్థమవుతుందా? వ్యర్థమైన వాటికి సమయం ఇవ్వకుండా ఉపయోగపడే వాటికి సమయాన్ని కేటాయించి రోజు బైబిల్ చదవని, ప్రార్థన చేయండి. ఎక్కువ సమయం దేవుడితో గడపడానికి టైం స్పెండ్ చేయండి. లాక్ టైం కదా, చాలా టైం ఉంటుంది మీకు. సో ఎక్కువ సమయాన్ని దేవుడికి ఇవ్వు. అలాగే నీ యొక్క టార్గెట్ ఫిక్స్ చేసుకో, దాని వైపు పరిగెత్తు. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నా. అలాగే రానున్న రోజుల్లో మంచి పొజిషన్లో నువ్వు ఉండాలి, ఒక మంచి మిషనరీ లాగా, మంచి దేవుని సేవకులాగా, దేవుడి పరిచయం చేసే బిడ్డలా ఉండాలని కోరుకుంటున్నా. తమ్ముడు, చెల్లి, నా మాటలు వినండి, అలాగే పాస్టర్ గారు చెప్పే మాటలు వినండి. అందరూ కూడా మంచి జీవితాన్ని సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి కంఠద వాక్యం మన అందరికీ తెలిసిన వాక్యమే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:15 ఉంటుంది ఈ మాట. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. మన సర్వలోకం అంటే మీ హౌసే, యువర్ హౌస్ ఈజ్ యువర్ వరల్డ్. మీ ఇల్లే నీ ప్రపంచం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, తమ్ముడు అందరూ కూడా మారు మనసు పొందండి. అందరిలో దేవునితో ఐకమత్యం కలిగి ఉండాలి. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అందరు కలిసి వెళ్తారా? వెళ్ళరా? రిజర్వేషన్ చూపిస్తారు. డాడీ 45 years, మమ్మీ 38, తమ్ముడు 12, చెల్లి 10 years, అందరూ రిజర్వేషన్ చేసుకుని అందరూ కలిసి వెళ్తారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యంలో కూడా మీరు ఫ్యామిలీ మొత్తం ఉండే అంత గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. మీరందరూ అలా విశ్వాసంలో జీవించాలని కోరుకుంటూ
మరి ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా యేసయ్య శక్తిమంతుడా నీకే వందనాలు ప్రభువా. మరి ఈ 7 days ప్రభువా మీరు అద్భుతంగా నడిపించారు ప్రభువా. అవును తండ్రి, చిన్న బిడ్డలను ప్రభువా కలుసుకోలేని పరిస్థితి ప్రభువా. అవును తండ్రి, ఇలా ఎప్పుడు జరగకూడదు ప్రభువా. అవును తండ్రి, మీ చిత్తమైతే ప్రభువా ఈ యొక్క వైరస్ని ప్రభువా సంపూర్ణంగా తీసివేయను ప్రభువా. మళ్ళీ చిన్న బిడ్డలను కలుసుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అవును తండ్రి, సండే స్కూల్ ప్రభువా మరి వెళ్ళి చాలా రోజులు అవుతుంది ప్రభువా. మరి చిన్న బిడ్డలను కలిసి ప్రభువా వారితో ప్రభువా దేవుని వాక్యాన్ని పంచుకునే సమయం మాకు మళ్ళా తిరిగి దయచేయండి ప్రభువా. అవును తండ్రి, మీరు సహాయం చూపండి ప్రభువా. అవును తండ్రి, పౌలు వల్ల జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. విలియం కేరీల ప్రభువా మంచి మిషనరీలా ఉండేలా భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా మంచి గోల్ సెట్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని నిర్మించుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అవును తండ్రి, నీ బండ మీద ఇల్లు కట్టువాడు ప్రభువా ఆ ఇల్లు కూలిపోదని చెప్తున్నారు తండ్రి. మా జీవితాలు క్రీస్తునే బండ మీద కట్టుకొని ప్రభువా మీ కొరకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. నీ బిడ్డలుగా ప్రభువా జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మార్గంలో జీవించి ప్రభావ సత్యాన్ని అన్వేషించి ప్రభావ జీవాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.